నిజంగా చాలా సార్లు కోపం వల్ల చాలా తప్పులు చేస్తాం మనం. రిలేషన్షిప్లు చెడిపోతాయి, రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిన రెండో రోజుకి అయ్యో అంత రియాక్ట్ అవ్వాల్సింది కాదేమో, అనవసరంగా రియాక్ట్ అయిపోయానని ఫీల్ అవుతాం. కానీ అప్పుడు యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ బికాజ్ ఇట్స్ టూ లెట్ బికాజ్ యూ ఆల్రెడీ రియాక్టెడ్. సో నిజంగా అప్పుడు ఆపుకోగలిగితే యాక్చువల్లీ నిజమైన కోపం ఏంటో తెలిసే ఛాన్స్ ఉంది. కోపం మంచిది యాక్చువల్లీ. కోపం ఎప్పుడు చెడ్డదంటే దానికి ఆలోచన కోల్పోయినా కూడా కోపం చెడ్డది. ఏం చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో జరిగిన పెయిన్ కానీ హర్ట్స్ కానీ లేదంటే అవమానాలు ఏదైనా అలాంటి ఉన్నాయనుకో, ప్రెసెంట్ లో కామెడీ అయ్యి గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి కామెడీ వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం అది అవతలోడు కాదు. నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దేన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అస్సలు నీ కంట్లో కన్నీళ్ళు రాకూడదు. ఎంతమంది అయినా నిన్ను గేలి చేయని, ఎగతాళి చేయని. నీకు విషయం చెప్పనా, సొసైటీ ఎలా ఉందో తెలుసా? అన్ని బాగున్న వాళ్ళు ఇంకా దారుణంగా ఎగతాళి చేస్తారు. లైఫ్ ఏది మనకు ఎదురొచ్చేవద్దు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. మీరు ఇష్టపడి పైకి వచ్చారా, కష్టపడి పైకి వచ్చారా? కష్టపడితే పైకి వస్తారు అనేది అఫ్ కోర్స్ నేను విన్నాను. మా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు అది. నా ఉద్దేశంలో కూలోళ్లే కష్టపడతారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు. వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు. అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది జీవితంలో ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అంత మాత్రం చేత చాలా తీవ్ర ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకుని మోతాదుని మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెడుతుండడం, అలాంటి పనులు చేయకూడదు. శరీర త్యాగం చేసేస్తూ ఉండడం, చచ్చిపోతూ ఉండడం, అమ్మ తిడితే చచ్చిపోవడం, నాన్న తిడితే చచ్చిపోవడం, గురువు తిడితే చచ్చిపోవడం, పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం, ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంకా జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు? అలా ఉండకూడదు. అంత హైపర్ సెన్సిటివ్ గా ఉండకూడదు మనిషి. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజ్ ని ఫేస్ చేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదనుకుంటే ఏం చేసినా మారదు. కొట్టాలి, గట్టి కొట్టాలి. లైఫ్ లో ఇలా ఉంటే అవ్వదు. ఇంత కష్టపడి మా డాడీని ఎక్కడో పెట్టాలి, ఇక్కడ కాదు అనిపించి అప్పుడు ఫిక్స్ అయ్యా. ఏదో గట్టిగా చేయాలి, కష్టపడాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పాను. ధర్మరాజు జోదంలో ఓడాడు కాబట్టి జోదం చెడు కాదు. మనకి నచ్చని దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి చెడు. పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు. మనకి నచ్చని కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కావు, నమ్మకాలు. ఆ నమ్మకాల్ని కాపాడుకోవడానికే మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో, ఆలోచనలతో, ఆయుధాలతో అటాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ తను గాఢంగా నమ్మిన ఏదో ఒక నమ్మకం అనేది లేకపోతే ఏ మనిషి బతకలేడు, ముందుకు సాగలేడు. మీరు జీవితంలో నేర్చుకున్న నీతి ఏంటి? ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా బతుకు. నీకు డబ్బున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా నిజాయితీగా ఉండు. అదే నేను బతికిస్తాను. ఆ జీవితాన్ని నిన్నే లాక్కున్నాను, అదే నమ్ముతుంది. అబద్ధం ఆడక, ఒకరికి చెడు చేయక, అవకాశం ఉంటే మంచి చేయి, అంతే లేదు. నిజాయితీగా ఉండు, నీ పని నువ్వు చూసుకో. ఎవరికి ద్రోహం చేయక, అమ్మా నాన్ని బాగా చూసుకో, ఫ్యామిలీని బాగా చూసుకో. అది ఏమిడే లాక్కున్నాను సార్ నేను. అర్థమవుతుంది. లైఫ్ లో మనం ఏదైనా చేస్తామా లేదా అనే దానికన్నా అది చేయడానికి ప్రయత్నించామా అనేదే ముఖ్యం. బికాస్ ఇఫ్ యూ ట్రై సంథింగ్ యు ఆర్ గోనా అచీవ్ ఇట్ సమ్ డే. మేబీ నాట్ టుడే, ఐల్ డూ ఇట్ నెక్స్ట్ టైం ఆర్ ద నెక్స్ట్ టైం ఆర్ నెక్స్ట్ టైం, బట్ ఐ విల్ డూ ఇట్. స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. ఏది మనకి రాసిందో అది ఎక్కడ పోదు, అది మనకే వస్తుంది.
ఇది మనకి రాయలేదు. ఎంత మనం ఏడ్చినా జంప్ చేసినా అది మనకి రాదు. ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో.